రోషన్న గారి విషయంలో దేవుడు చేసినటువంటి సహాయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి శృతిస్తూ ఉన్నారు. ఎందుకు శృతిస్తున్నారంటే యెహోవాను శృతించుట మంచిది కాబట్టి. ఏం మంచిది? నేను చెబుతున్నా, యెహోవాను శృతించుట మంచిది అన్నా కానీ ఏం మంచిది? ఆయన శృతిస్తే, ఆయన శృతిస్తే మనకు వచ్చేది ఏంది? ఆయన శృతించటం వల్ల మనకు వచ్చే లాభం ఏంది? మనకేమి లాభం లేకుండా ఉంటే, ఆయన శృతించటం వల్ల మనకేమి ఆదాయం లేకుండా ఉంటే, మన కుటుంబాలకు ఈ శృతించటం వల్ల మన కుటుంబాలకు ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆయన మనం శృతించటం వల్ల మన కుటుంబాలకు ఉపయోగం లేకుండా ఉంటే మనం ఆయన శృతించాలా? శృతించకూడదు. ఉపయోగం ఉంటేనే మనం ఆయన శృతించాలి. ఆయన్ను శృతించటం ద్వారా మన కుటుంబాలకి, మన జీవితాలకి, మన పిల్లలకి, మనకి ఉపయోగకరంగా ఉంటేనే మనం ఆయన్ను శృతించాలి. ఉపయోగకరంగా లేకుండా ఉంటే ఆయన శృతించవలసిన అవసరం మనకి లేదు. దావీదు మహారాజు గారు అంటున్నాడు, దేవుణ్ణి మీరు శృతించండి, అది మీకు మంచిది, మీ కుటుంబాలకు మంచిది, మీ జీవితాలకు మంచిది, మీకు మంచిది, మీ పిల్లలకు మంచిది. సరే, బైబిల్ గ్రంథంలోనికి మనం వెళితే ఒక వ్యక్తికి తీరని కష్టం వచ్చింది, తీరని బాధ వచ్చింది, దిక్కుతో వచ్చిన పరిస్థితి. లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు సహాయం చేయలేరు. ఆయన కూడా నాకు సహాయం చేయటానికి ఎవరు లేరు. భయపడిపోయాడు. అయ్యో, నాకు ఇంత బాధ వచ్చింది, నాకు ఇంత కష్టం వచ్చింది, నాకు ఇంత శ్రమ వచ్చింది, నేను ఎలాగా ఈ కష్టాన్ని నేను ఎలాగ దాటుకొని వెళ్ళాలి అని ఒక ఆయన ఒక ఆలోచన చేశారు. ఆ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతం రాసిన రెండవ గ్రంథం, దినవృత్తాంతములు రాసినటువంటి 2వ గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి వచనము నుంచి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి వచనము నుంచి చదవాలి ఎవరైనా కానీ. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అససోము తామారు అను ఎరుగోదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని చాలు. యెహోషాపాతుకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీయులను, అమ్మోనీయులను, పెర్గీయులను వీళ్ళందరినీ దాటుకొని ఇశ్రాయేల్ దేశం వచ్చినాక ఈ ప్రయాణంలో కొంత సైన్యాన్ని ఇశ్రాయేల్ ప్రజలు నిర్మూలన చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశారు? ఈ మోయాబీయులను కానీ అమ్మోనీయుల మీద యుద్ధము చేయకుండా వాళ్ళకి వీళ్ళకి జగడములు పెట్టకుండా, వాళ్ళకి వీళ్ళకి యుద్ధము లేకుండా